రైట్. బిగ్ టాక్లో మనతో పాటు కాటా గౌతమ్ గారు విశ్లేషకులు, కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు, బొట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పూడి తిరుపతిరావు గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కాటా గౌతమ్ గారు. గౌతమ్ గారు వినిపిస్తుందా? ఎస్, క్లారిటీగా నా వాయిస్ మీకు వినబడుతుందా? ఎస్ సార్. పీసీఆర్ దగ్గర సౌండ్ కొంచెం ఆపండి. ఎస్, అది మీ మీ పక్కన ఉన్న వాళ్ళు మీట్లో పెట్టుకోండి, కొద్ది ఆడియో మీట్లో పెట్టుకోండి మిగతా వారు. ఎస్, గౌతమ్ గారు, ఏదైతే రాజకీయ దుమారం అయితే ఆంధ్రప్రదేశ్లో రేగుతుంది, ఏదైనా మెడికల్ కాలేజీలు అంటే 17 వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు కడితే దాన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారు అనేది జరుగుతున్న చర్చ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి ఇది ప్రైవేటుగా కట్టిస్తేనే బాగుంటుంది, ప్రైవేటు చేద్దాలని. కానీ జగన్ సర్కార్లో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజు, అందులో ఒక్కటి కూడా అంటే కట్టిన దాఖలాలు లేవు. ఓన్లీ ముగ్గు పోసారు, లేకుంటే తవ్వారు, లేదంటే గోడల వరకు వెళ్ళారు, లేదంటే పిల్లర్ల వరకు వెళ్ళారు తప్ప ఏ ఒక్క కాలేజీ పూర్తి స్థాయిలో క్లారిటీ కాలేదు. అందుకే ప్రైవేటీకరణకు ఇచ్చేస్తున్న నేపథ్యంలో ఇవి క్లారిటీగా పైకి వస్తాయి. అప్పుడు P3 విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేది కూటమి ప్రభుత్వం లక్షణం. ఎలా చూడొచ్చండి ఈ దుమారానికి? యాక్చువల్గా ఇప్పుడు P3 విధానం అనంటే అది పూర్తిగా ప్రైవేటైజేషన్ వైపుగా అడుగులేస్తున్నారు అని వైసీపీ వాళ్ళ వాదన అయితే నేను అంగీకరించలేనులే. కానీ పూర్తిగా కట్టలేదు, ఏ ఒక్క కాలేజీ కూడా కట్టలేదు అనేది కూడా అంగీకరించేది కాదు. కొన్ని కాలేజీలు కొన్ని బిల్డింగుల వరకు కట్టడం జరిగింది, అది స్వయాన కనపడతానే ఉంది. కాకపోతే నిన్న నర్సీపట్నం దగ్గరలో ఉన్న ఈ కాలేజీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించడానికి వెళ్ళారో దాని పరిస్థితి ఆ కట్టిన వాటికంటే కొంచెం అధ్వానంగానే ఉంది, ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ P3 విధానం దేన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారో అది భారత ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధానాన్ని అవలంబిస్తున్నారు. అంటే అది పూర్తిగా ప్రైవేటైజేషన్ అని అనుకుంటే గనక అలాంటి ప్రైవేటు కట్టబెట్టే దాన్ని భారత ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు చేస్తాయి? ఇప్పుడు మనకున్న కొన్ని లెక్కల ప్రకారంగా చూస్తే P3 విధానంలో ఇప్పటి వరకు భారతదేశం మొత్తంలో జరిగిన ఈ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి 9242 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఈ P3 విధానంలో కట్టడం జరిగిందండి మన ఇండియా వైడ్గా. అందులో దరిదాపుగా 6,81 లక్షల కోట్ల రూపాయలు దాని కింద వెచ్చించారు. అందులో రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైల్వే టన్నెల్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇక పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటన్నిటిని ప్రైవేట్ అయిపోయింది. ఇప్పుడు రైల్వే ప్రైవేట్ పరం అయిపోయింది అనుకుంటామా? అందులో వేసిన ట్రాకులను కానీ కట్టిన టన్నెల్స్ని కానీ. అలాగనే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా P3 విధానంలో కట్టారు అనంటే అది ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేది మాత్రం అవాస్తవం. కాకపోతే అలాంటి ఒకటి ఇప్పుడు అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాట్లాడి చివరిలో ప్రైవేటైజేషన్ చేస్తారని ఒక చిన్న అబద్ధం చెబుతారు. ఆ అబద్ధాన్ని వీళ్ళు కొండలు చిలవలు పలవలాగా దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజున. P3 విధానం అంటే ఈ ఖచ్చితంగా అదేంటి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానం. ప్రతి ఒక్క రోడ్డు అలాగే నిర్మించబడింది. వాజ్పేయి గారి హయాం దగ్గర నుంచి P3 విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. 9,000 పైన వర్క్స్ జరిగాయి ఇక్కడ భారతదేశం మొత్తంలో. ఇప్పుడు అలాంటి P3 విధానానికి కొత్త భాష్యం చెబుతాను అని అంటే గనక ప్రజల్ని తప్పుదోవ పట్టించినట్టే. యాక్చువల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మెడికల్ కాలేజీల పట్ల ఆయనకున్న నిబద్ధత, లేకపోతే ఆయన కట్టిన వాటన్నిటిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చూపించుకోవడానికంటే కూడా ఇక్కడ బల ప్రదర్శన చేయటానికి ఎక్కువ ఆయన ఉత్సాహం ఉత్సుకత చూపించినట్టుగా కనపడతా ఉంది. మరి లండన్ యాత్రకు వెళ్లే ముందుగా ఒక పెద్ద ఊరుగోళం అంటే ఒక ఉత్సవం లాంటిది ఒకటి జరిపి లండన్ వెళ్దామని అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు, మనకు తెలియదు. కానీ ఈ మెడికల్ కాలేజీలు అందున ఇప్పుడు మరి నోరుజారి స్పీకర్ గారు కూడా జీవో ఎక్కడుంది అని ఒక మాట ఏదో అన్నారు. అది తప్పేని అనుకోండి. ఆ జీవోను కూడా చూపించి అసలు ఆ ప్రాంతం నుంచే మనం ఏదన్నా ఒక ఉధృతంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తు చూపించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే 2014-19 మధ్య కానీ ఇప్పుడు ఈ కూటమి నడుస్తున్న దీంట్లో కానీ
ఎక్కువ అబద్ధ ప్రచారం ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే సేమ్ మాడ్యూల్, వీళ్ళ దగ్గరున్న మాడ్యూల్, వైసీపీ దగ్గరున్న మాడ్యూల్ పింక్ డైమండ్ మాడ్యూలే, కమ్మ డిఎస్పీల మాడ్యూలే, కమ్మరావతి మాడ్యూలే. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల విధానం మీద, ప్రైవేటైజేషన్ అనే దాని మీద కూడా ఖచ్చితంగా అలాంటి ఫేక్ మాడ్యూలే ఉంది. P3 అని అంటే పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా గవర్నమెంట్ ప్రాజెక్టులు దాని కిందే నిర్మితం అవుతున్నాయి. అంటే దాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేది కాదు అనేది కూడా ఇక్కడ అందరూ తెలుసుకోవాలి. మరి ఇక ఆ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో, లేకపోతే ఇంకా ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారో అనేది ఇక అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము దానికి. కాకపోతే P3 అని అంటే అర్థమైన అర్థం ఏమిటి అనేది వివరంగా చూసుకుంటే కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది? రోడ్లకైతే టోల్ గేట్లు పెట్టి ఫీజులు వసూలు చేసుకోవడానికి ఇలాగుంటుంది. ఈ విధానంలో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల్లో ఏ విధానం తీసుకొస్తారు, ఆ విధానంలో ఉన్న లోటుపాట్లు ఏమిటి అనేది ఒకసారి చర్చిద్దామంటే చర్చిద్దాం. కాకపోతే నిన్ననే మరి మంత్రి సత్యకుమార్ గారు పెద్ద అభాండం అయితే వేశారు. మరి దాన్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తారనేది కూడా చూడాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చారు తప్ప అంతగా ఫండ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే అప్పుడు కాంట్రాక్ట్లు ఇచ్చిన గుత్తేదారుల దగ్గర ఒక్కొక్క కాలేజీకి 100 కోట్ల రూపాయలు ఆయన ముడుపులు పుచ్చుకున్నాడు. దరిదాపుగా 17 కాలేజీలు 1700 కోట్లు అన్నట్టుగా నిన్న సత్యకుమార్ గారు చెప్పిన మాట అది. మళ్ళీ 1700 కోట్లు అనగానే మనకు గుర్తొస్తుంది చూడండి, అదానీ పవర్ ఎనర్జీస్ 1750 కోట్లు, ఏది అమెరికా నుంచి వచ్చిన సమాచారం. ఏంటో మళ్ళీ అంతా తిరిగి ఆ 1700 కోట్ల దగ్గరికి వచ్చింది. ఇలాంటి వ్యవహారంలో ఇప్పుడు ప్రతిపక్షం ఏదైనా ఒకటి ప్రజల పక్షాన నిలబడటానికి ఏం మాట్లాడుతుంది అని అంటే ఆ మాటలో దరిదాపుగా నిజం ఉండే అవకాశం ఎక్కువగా ఉండాలి. కాకపోతే అంత నిజం అయితే కనపడటం లేదు ఇక్కడ.